మనకి ఏషియా కప్కు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొహమ్మద్ రిజ్వాన్ని అలాగే బాబర్ అజమ్ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేసింది కదా. సో స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయలేదు. అయితే మరి దీంతో అందరికి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అరే వీళ్ళిద్దరు అసలు కీలకమైన ప్లేయర్స్ అయితే వీళ్ళిద్దరిని తీసి పక్కన ఎలా పెట్టిండ్రు అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు. కానీ దీని గురించే వాళ్ళ మాజీ క్రికెటర్ అయిన మొహమ్మద్ హఫీజ్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే అతను ఏమంటున్నాడు తెలుసా, అసలు ఫస్ట్ మీరు అందరూ కూడా బాబర్ అజమ్ని మొహమ్మద్ రిజ్వాన్ని వీళ్ళిద్దరిని కూడా కీలకమైన ప్లేయర్స్ అని చెప్పేసి అసలు అనొద్దు మీరు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ టీంలో అసలు కీలకమైన ప్లేయర్సే కాదు. ఎందుకంటే వీళ్ళు స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్స్గా ఒకరిదేమో మొహమ్మద్ రిజ్వాన్దేమో 122 ఉంది, బాబర్ అజమ్ చూసుకుంటే 127 స్ట్రైక్ రేట్ ఉంది. మరి T20 ఫార్మాట్లో ఇటువంటి స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్స్ని కీలకమైన ప్లేయర్స్ అంటారా? అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కీలకమైన ప్లేయర్స్ అనకూడదు. ప్రస్తుతం చూసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ టీంలో సయీమ్ అయూబ్, అదేవిధంగా మరి వాళ్ళ కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి ఆగా సల్మాన్, సో వీళ్ళిద్దరు మాత్రమే కొంచెం మంచిగా వాళ్ళకి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిని కొంచెం కీలకమైన ప్లేయర్స్ అనగానే బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ మాత్రం ఎట్టి పరిస్థితులు అనడానికి వీల్లేదు. సో వాళ్ళు చాలా దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టినా సరే తప్పలేదు, కరెక్ట్ డెసిషన్ సెలక్షన్ కమిటీ తీసుకుంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడటం జరిగిందనమాట.